వెల్కమ్ టు వామిక మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వామిక మ్యాథమెటిక్స్ తెలంగాణ ఐసెట్ 2025. సో ఫ్రెండ్స్, మనకు ఒక 50 రోజుల్లో ఐసెట్ ఎగ్జామ్ అనేది ఉందండి. సో ఈ 50 రోజుల్లో మంచి ర్యాంక్ పొందాలంటే ఎటువంటి ప్రిపరేషన్ అవసరం అనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేయడం జరిగిందండి. అంటే ఒక టైం టేబుల్ అనుకోవచ్చు, షెడ్యూల్ అనుకోవచ్చు. 50 రోజుల్లో ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఎస్పెషల్లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారండి. సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ సాధించగలుగుతాం అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఐసెట్ రాస్తే ప్రతి విద్యార్థికి కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరికీ కూడా షేర్ చేయండి. సో ముందుగా మన అఫీషియల్ వెబ్సైట్ కనుక చూసినప్పుడు, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. చాలామంది అప్లై కూడా చేశారు. సో అప్లికేషన్ డేట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి గమనిద్దాం. సో ముందుగా మీకు నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇదివరకే. సో ఈ అప్లికేషన్స్ మనకి 10th మార్చ్ నుంచి స్టార్ట్ అయినాయండి. సో 3rd మే లాస్ట్ డేట్ అండి. సో 3rd మే. సో 3rd మే ఇంకా దూరం ఉందనుకోకండి, తొందరగా అప్లై చేయండి. లాస్ట్ మూమెంట్లో సర్వర్ ఇబ్బంది పెడుతుంది, పేమెంట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి తొందరగా అప్లై చేయండి. సో ఫీజు కూడా చూసారు కదా, 550 ఫర్ ఎస్సీ ఎస్టీ, 750 ఫర్ జనరల్ క్యాండిడేట్స్. ఎవరైతే అప్లై చేయలేదో వెంటనే అప్లై చేసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్లో వర్క్ అయిపోతుంది. ఓకేనా? సో ఎగ్జామ్ డేట్ అండి 8th and 9th జూన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ నుండి 50 డేస్ ఉందండి. సో ప్రతిరోజు మనం రాయము, మనకి ఏ సెక్షన్ వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ అనేది హాల్ టికెట్లో వస్తుంది. సో దాన్ని చూసుకుంటామండి. సో కీ అవన్నీ కూడా ఫర్దర్ విషయాలు ఇప్పుడు మనకు వస్తుంది. సో మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే సిలబస్. సో ఐసెట్ ఎగ్జామ్ సిలబస్ కనుక మీరు చూసారనుకోండి, చాలా హ్యూజ్ సిలబస్ అండి, అంటే పెద్ద సిలబస్. ఎందుకు పెద్ద సిలబస్ అంటున్నాను అంటే, ఇక్కడ చదవాల్సిన టాపిక్స్ చాలా ఉన్నాయండి. సో మనకి అనాలిటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ, ఇలా చూసుకుంటూ వెళ్తే 200 మార్కుల పేపర్లో 150 మార్కులు మ్యాథమెటిక్ రిలేటెడ్ ఉంటుంది. సో 50 మార్కులు కమ్యూనికేషన్ ఎబిలిటీ. సెక్షన్ ఏ అంటామండి, అనాలిటికల్ ఎబిలిటీ 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. సో ఇక్కడ డేటా సఫిషియన్సీ 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్లో సిరీస్ ఉంటుంది, అనాలజీ ఉంటుంది, ఆర్డిమిన్ అవుట్ ఉంటుంది, మిస్సింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఒక 25 మార్క్స్ ఉంటాయి. సో దీని తర్వాత డేటా అనాలిసిస్లో టేబుల్, బార్, వెన్ డయాగ్రామ్స్ కలిపి 10 మార్కులు ఉంటాయి. చాలామందికి వచ్చిన కాన్సెప్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ 10 మార్కులు ఉంటాయి. సో క్యాలెండర్, క్లాక్స్, సీటింగ్ అరేంజ్మెంట్, సింబల్స్ అండ్ నోటేషన్స్ కలిపి 10 మార్క్స్ ఉంటాయి. ఇది చాలా ఈజీ అండి. సెక్షన్ ఏ అనేది ఒక ప్రిపరేషన్ లేని స్టూడెంట్ కూడా, అంటే ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్తే కూడా ఇక్కడ 75లో 30 స్కోర్ చేస్తారండి. సో ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ ఏంటంటే 55 నుంచి 65 మధ్యలో చేస్తాడు. సో ప్రిపేర్ అయిన విద్యార్థికి, ప్రిపేర్ కాని విద్యార్థికి తేడా ఉంటుందండి. మనం అనుకుంటాం 30 మార్కులే, కానీ మన లైఫ్ని డిసైడ్ చేసేటి ఆ 30 మార్కులేనండి. అంటే ఇక్కడ 35, 30 ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎవరైనా కూడా. కానీ మన టార్గెట్ 60 నుంచి 65, 60 నుంచి 65. సో అది ఎట్లా అనేది కూడా నేను చెప్తానండి వీడియోలోనే. ఓకే? సో దీంతోపాటు ఇక్కడ సెక్షన్ బి వచ్చేసి ప్రిపేర్ కాకపోతే చేయలేరండి. ఎందుకంటే ఇక్కడ అర్థమెటికల్ ఎబిలిటీ ఉంటుంది. సో అర్థమెటిక్లో ప్రతి కాన్సెప్ట్ కూడా ప్రిపేర్ కావాల్సిందే. సో డైరెక్ట్గా పోయి అటెంప్ట్ చేసేది ఏముండదు ఇక్కడ. ఇక నెక్స్ట్ ఆల్జీబ్రా అండ్ జామెట్రీ అయితే మరీ టఫ్ అండి. ఈవెన్ ప్రిపరేషన్ ఉన్నా కూడా 20 out of 30, 20 మార్కులు మాత్రమే మనం స్కోర్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈవెన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా 20 నుంచి 25 మధ్య కంటే ఎక్కువ చేయలేడు. ఇక్కడ మనకి అన్ని కాన్సెప్ట్స్ వస్తాయండి, లైక్ బైనామిల్ థియరం, సెట్స్, పాలినామిల్స్, ట్రిగోనోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్. సో ప్రతి కాన్సెప్ట్ వస్తుంది. అండ్ లాస్ట్గా స్టాటిస్టికల్ ఎబిలిటీ అండ్ విత్ ప్రాబబిలిటీ. సో ఇవో 10 మార్క్స్ ఉంటాయి, ఇవి ఈజీగానే ఉంటాయండి. సో ఈ సెక్షన్ బి ఏదైతే ఉందో ప్రిపేర్ అయిన పిల్లలు మాత్రమే చేయగలుగుతారు. అందుకే ప్రిపేర్ కావాలి. సో ఇక్కడ మనం ఒక 55 నుంచి 60 స్కోర్ చేయొచ్చండి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ 60 అండి, ఇక్కడ 55, 115, 120 మార్కులు ఇక్కడ స్కోర్ చేస్తాం. ఇక కమ్యూనికేషన్ ఎబిలిటీలో 50 మార్కులు ఉంటాయండి. సో కామన్ రీడింగ్ కాంప్రెషన్స్, మీనింగ్స్, సినోనిమ్స్, వర్బ్స్, ఫేజల్ వెబ్స్, ఆర్టికల్ ప్రిపోజిషన్, కంప్యూటర్ టర్మినాలజీ, బిజినెస్ టర్మినాలజీ. సో 50లో ఒక 30 స్కోర్ చేసినా కూడా 140 ప్లస్ 150 దాకా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనం ప్రిపేర్ అయితేనే సరిపోతుంది. మరి 50 రోజుల్లో ఎలా ప్రిపేర్ కావాలని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందండి. సో దానికోసం నేను ఏం చేసిన అంటే ఫస్ట్ 60 డేస్ అని చెప్పి పెట్టినానండి. సో దీన్ని 50 డేస్కి కన్వర్ట్ చేసిన. సో ఈ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే మీరు గమనించండి, ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అనాలిటికల్ ఎబిలిటీలో 75 మార్కులు అని చెప్పాను. సో మ్యాథమెటికల్ ఎబిలిటీలో 75 మార్కులు అని చెప్పాను. కమ్యూనికేషన్ ఎబిలిటీలో 75 మార్క్స్ అని చెప్పాను. సో ఇక్కడ టాపిక్ ఉంటుందండి, ఏ టాపిక్ చదవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డే 1 అంటే మొదటి రోజు, డే 2 రెండో రోజు. ఈ 2 రోజుల్లో ఈ కాన్సెప్ట్స్ మనం కంప్లీట్ చేయాలి. ఈ కాన్సెప్ట్స్కి ఎన్ని మార్కులు ఉంటాయి సార్? 25 మార్కులు ఉంటాయి. మనము అంటే మన వామిక మ్యాథమెటిక్స్ నుంచి ఎన్ని వీడియోస్ ప్రొవైడ్ చేసినాం సార్? 8 వీడియోస్. ఈ 8 వీడియోస్ ఎక్కడ ఉంటాయి? మన యాప్ అండి, వామిక మ్యాథ్స్ మన యాప్ ఉంటుంది కదండి. సో మన యాప్లో 8 వీడియోస్ ఉంటాయి సార్.
వీడియో చూసిన తర్వాత ఏం చేయాలి, ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి 4 పేపర్స్లో కలిపి. ఒక పేపర్లో 25 మార్కులు ముందుగానే చెప్పారు. 25 ఇంటూ 4 పేపర్లు 100 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ పేపర్స్ ఎక్కడ ఉంటాయి సార్, మళ్ళీ మన యాప్లోనే ఉంటాయి. సో అట్లా ఈ 2 రోజుల్లో ఈ టాపిక్ కంప్లీట్ చేస్తాం. తర్వాత డే 3 ఏం చదవాలి, డే 4 ఏం చదవాలి, డే 5, 6 ఏం చదవాలి. మీరు చూడండి ఒకసారి. డే 7 ఏం చేశానండి నేను, కంప్లీట్గా రివిజన్ అండ్ మాక్ టెస్ట్ 1. సార్ మాక్ టెస్ట్ 1 అంటే ఎన్ని ఉంటాయి సార్, మాక్ టెస్ట్లు అంటే మొత్తం 10 ఇస్తున్నాం. ఈ మాక్ టెస్ట్ ఎక్కడ ఇస్తాం సార్, మళ్ళీ మన యాపే వామిక మ్యాథ్స్ అని ఉంటుందండి. సో మన యాప్లో మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇక్కడ మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ రివిజన్ చేయాలి. సో అట్లా ఫస్ట్ వీక్ అయిపోగానే సెకండ్ వీక్ కూడా మళ్ళీ ఏం చేశాను, రివిజన్ అండ్ మాక్ టెస్ట్. ఈ రివిజన్ ఎలా చేయాలి సార్, ఇప్పుడు ఫస్ట్ వీక్ ప్లస్ సెకండ్ వీక్ ఆ విధంగా చేయాలి. సో ఇట్లా మనకి ఈ టైం టేబుల్ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తానండి. నా నెంబర్కి ఉంటుంది, కానీ నా నెంబర్కి వాట్సాప్ పెట్టండి. ఎవరైనా పీడిఎఫ్ కావాలంటే వాళ్ళకి నేను ఇస్తానండి. మా గ్రూప్స్ కూడా ఉన్నాయండి, ఆ గ్రూప్స్లో కూడా షేర్ చేసినా మళ్ళీ కూడా చేస్తాను మీరు జాయిన్ అయిన తర్వాత. ఓకే. సో ఇక్కడ మనకి 30 కాదండి, మొత్తం 60 రోజుల్లో ఎప్పుడు ఏం చదవాలి అండ్ రివిజన్ ఎప్పుడు చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా ఇచ్చాను. అండ్ ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి కూడా ఇచ్చానండి. జాగ్రత్తగా చదవండి, ప్రిపేర్ కండి. సో ప్రతి కాన్సెప్ట్ చదివితేనే మనకు మార్కులు వస్తాయి, లేకపోతే లేదండి. సో ఇప్పుడు మనము ఇంతకుముందు చెప్పినట్టుగా కోర్స్ ఏదైతే ఉందో ఇక తెలంగాణ ఐసెట్ టీజీ ఐసెట్కి సపరేట్గా ఇస్తున్నాను. సో కోర్స్ ఫీజు కూడా ఇప్పుడైతే కేవలం 1000 రూపాయలే ఉందండి. సో స్టార్టింగ్లో నేను ఇదే కోర్సుని 3000 రూపాయలకు కూడా అమ్మాను. ఇప్పుడు జస్ట్ మనకి 50 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఫీజు తగ్గించానండి. ఏదో మనకి వేరే ఉద్దేశం ఏం లేదండి. సో 1000 రూపీస్కి కోర్స్ అనేది ఇస్తున్నాం. సో ఈ కోర్సులో ఏముంటాయి సార్ అంటే వీడియో క్లాసెస్ ఉంటాయి సార్. సో వీడియో క్లాసెస్ ఫర్ 150 మార్క్స్ అండి. అంటే ఇప్పుడు మ్యాథమెటికల్ ఎబిలిటీ, అనాలిటికల్ ఎబిలిటీ, ఆల్జిబ్రా, అర్థమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ వీటన్నిటికీ వీడియో క్లాసెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ ఎబిలిటీ 50 మార్క్స్కి సంబంధించి పీడిఎఫ్ నోట్స్ ఉంటాయండి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, మెటీరియల్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్. సో వాటి తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చానండి. సో వీటితో పాటు 10 మాక్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ మాక్ టెస్ట్ రాయడం ద్వారా మనకి టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నీ కూడా తెలుస్తూ ఉంటుందండి. సో వీటితో పాటు ఎవ్రీ సండే లైవ్ క్లాస్ ఉంటుందండి. సో సండే 11 AM ఉంటుంది. సో ఇది డౌట్ క్లియరింగ్ సెషన్ అని చెప్పిస్తున్నా. సో వీటితో పాటు ఒక 42 ప్రీవియస్ పేపర్స్ ఫర్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ కోసం ఒక 42. ఏ బుక్ తీసుకున్నా మీకు 10 పేపర్ల కంటే ఎక్కువ ఇవ్వండి. ఇక్కడ డైరెక్ట్గా మనం 42 ప్రీవియస్ పేపర్స్, వీడియో క్లాసెస్, మాక్ టెస్ట్లు, పీడిఎఫ్ నోట్స్, లైవ్ క్లాసెస్ మొత్తం ప్రొవైడ్ చేస్తున్నామండి. అండ్ ఈ షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్రిపేర్ అయితే 100% మీకు ర్యాంక్ వస్తుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తున్నాను. సో ప్రిపేర్ కావాలండి. ప్రిపేర్ అయితే ఫ్యూచర్ బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎంబీఏ, ఎంసీఏ అంటే ఐసెట్ ర్యాంక్ అనేది కాలేజీ పైన డిపెండ్ అవుతుంది. సో మన కాలేజీ మంచిగా ఉంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ కోసమే మనం ఏదైతే చదువుతున్నామో ఆ విషయాన్ని మర్చిపోకండి. సో యాప్ లింక్ అండి, మీరు గూగుల్ ప్లే స్టోర్లో డైరెక్ట్గా వామిక మ్యాథ్స్ అని కొడితే, సో ఇంతకుముందు చెప్పిన లోగో చూడండి, ఇక్కడ మన యాప్ ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది, వామిక మ్యాథ్స్ అని వస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. సో తర్వాత కోర్స్ ఉంటుందండి. కోర్స్లో బై నౌ ఉంటుంది, మీరు పేమెంట్ అక్కడి నుంచి చేయొచ్చు. సో గవర్నమెంట్ అప్రూవల్ అంది మనది. సో ప్రతిదానికి జీఎస్టీ కూడా కట్ అవుతుంది. నో ప్రాబ్లం అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ట్రస్టబుల్, అన్నీ నమ్మేటట్టుగానే ఉంటాయి. సో మీకు ఏ ప్రాబ్లం అనేది ఉండదండి. సో లాస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. 1000 లోపు 42 మెంబర్స్కి తెచ్చారండి. లాస్ట్ ఇయర్ 1000 లోపు 42 మెంబర్స్కి మనకు ర్యాంక్ వచ్చిందండి. 1000 లోపే అంటే 42 మంది మన వాళ్ళే ఉన్నారు. కేవలం జస్ట్ మన ఒక యాప్ ద్వారా, ఆన్లైన్ ఒక యాప్ ద్వారా 42 మందికి మనకు ర్యాంక్స్ తీసుకొచ్చాము. ఈ ఇయర్ నా టార్గెట్ ఏంటంటే 100 లోపు ఈ 42 ఉండాలని నా టార్గెట్ అండి. దానికోసమే ఫస్ట్ నుంచి కూడా ప్రిపేర్ అవుతున్నారు పిల్లలందరూ కూడా. సో వెరీ గుడ్ ప్రిపరేషన్ అండి. సో చాలామంది కూడా 2-3 మంత్స్ ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి చదివితే టైం సరిపోతుందా సార్? ఖచ్చితంగా సరిపోతుంది. అది మీ పైన ఆధారపడుతుంది. నేను షెడ్యూల్ ఇచ్చాను, షెడ్యూల్ ప్రకారం చదవండి. సో రోజుకు 4 గంటల నుండి 5 గంటల వరకు. సార్ మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, ఎగ్జామ్స్ ఉంటాయండి. ఎగ్జామ్ ఉన్న రోజు చదవకండి, ఎగ్జామ్ ముందు రోజు చదవకండి. ఎగ్జామ్స్ అయిపోయాక ఈ 4-5 గంటలని 9, 8, 9, 10 గంటల వరకు చదివే కేపబిలిటీ మనకు ఉంటుంది కాబట్టి అట్లా కన్వర్ట్ చేయండి. ఎగ్జామ్స్ అప్పుడు లాస్ అయిన టైంని ఇక్కడ పెంచండి, అది మనకి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఏ డౌట్ వచ్చినా కూడా నా నెంబర్ అండి 9052450886, నేను దీనికి మీరు కాంటాక్ట్ కావచ్చు. సో ఇంతకుముందుకి చెప్పినట్టుగా ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయాలంటే కూడా నా నెంబర్కి సార్ షెడ్యూల్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి, ఈ పీడిఎఫ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. సో ఇది మీకు వెళ్ళిపోతుంది. సో కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా పీడిఎఫ్ అక్కడ అవైలబిలిటీ ఉంటుందండి, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ అండి. Welcome to Vamka Math for all computer exams.